అడవిలో ఒక చెట్టు మీద చిలుక గోరింక ఉండేవి. ఒకరోజు గోరింక చిలుకతో, మిత్రమా, నాకు చాలా నీరసంగా ఉన్నది, కాస్త ఆహారం తెచ్చి పెడతావా అని అన్నది. దానికేముంది, తెస్తాలే నేస్తమా అన్నది చిలుక. నీరసం తగ్గే వరకు చిలుక ఆహారం తెచ్చి ఇచ్చింది. రోజు అదే అలవాటైంది గోరింకకి. నువ్వు ఎంత అందమైన దానివో, అలాగే నువ్వు తెచ్చే ఆహారం అంతే రుచిగా ఉంటుంది. పొగడ్తలకి పొంగిపోయిన చిలుక తనతో పాటి రోజు గోరింకకి ఎంతో కష్టపడి ఆహారం తెచ్చి ఇచ్చేదే. ఉన్నట్టుండి ఒకరోజు చిలుక జబ్బు పడింది. దాంతో ఆహారం కోసం వెళ్ళలేకపోయింది. ఆహారానికి ఎక్కడికెక్కడికి వెళ్ళాలో మర్చిపోయినాను. చిలుకకి బాగైతే కానీ నాకు తిండి దొరకదు అని అనుకున్నది గోరింకకి సహాయం చేస్తూ ఒళ్ళంతా హూనం చేసుకున్నాను. నాకే ఆహారం తెచ్చుకోలేని స్థితికి ఇప్పుడు వచ్చాను అని అనుకున్నది చిలుక. మొదటి నుంచి చిలుక గోరింకలను గమనిస్తున్న కోయిల బద్ధకం ఎక్కువైతే గోరింకల పొగడ్తలకి పొంగి అతిగా స్పందిస్తే చిలుకల ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట అని అనుకున్నది.